హీరో విజయ్ జీవిత చరిత్ర 5 నుంచి 10 నిమిషాల వీడియో స్క్రిప్ట్. ఇంట్రో. నమస్కారం మిత్రులారా. ఈరోజు మనం తమిళ సినీ పరిశ్రమలో తలపతిగా కోట్లాది అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న నటుడు, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొత్త ప్రయాణం మొదలుపెట్టిన విజయ్ గారి జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం. బాల్యం మరియు కుటుంబ నేపథ్యం. జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ అంటే మన తలపతి విజయ్ 1974 జూన్ 22న చెన్నైలో జన్మించారు. ఆయన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ ప్రముఖ సినీ దర్శకుడు, తల్లి శోభా చంద్రశేఖర్ గాయని మరియు రచయిత్రి. చిన్నప్పటి నుంచే విజయ్కు సినిమాలంటే ఎంతో ఆసక్తి. తన తండ్రి దర్శకత్వంలో వచ్చిన కొన్ని సినిమాల్లో బాలనటుడిగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సినీ రంగ ప్రవేశం 1992లో నాలయ తీర్పు సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. మొదట్లో విజయ్ నటించిన సినిమాలు పెద్దగా విజయం సాధించలేదు. అయితే ఆయన కష్టపడి తన నటనను మెరుగుపరుచుకుంటుంటూ ముందుకు సాగారు. 1996లో విడుదలైన పూవే ఉనక్కాగా సినిమా విజయ్ కెరీర్ను మలుపు తిప్పింది. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించడంతో ఆయనకు తమిళ ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు లభించింది. స్టార్ హీరోగా ఎదుగుదల ఆ తరువాత విజయ్ వరుస విజయాలతో స్టార్ హీరోగా ఎదిగారు. కాదలుక్కు మర్యాదై, తుల్లాద మనముంతుల్, ఫ్రెండ్స్, తిరుమలై, గిల్లీ వంటి సినిమాలు ఆయనను అగ్ర హీరోల జాబితాలో నిలబెట్టాయి. ప్రత్యేకంగా 2004లో వచ్చిన గిల్లీ సినిమా తమిళ సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. మాస్ హీరోగా మారిన విజయ్ పొక్కిరి, వేట్టైకారన్, తుపాకీ, కత్తి, మెర్సల్, సర్కార్, మాస్టర్, లియో వంటి సినిమాలతో విజయ్ మాస్ హీరోగా తన స్థానాన్ని మరింత బలపరిచారు. ఆయన డాన్స్, ఫైట్లు, స్టైల్ మరియు డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తమిళనాడులోనే కాకుండా తెలుగు రాష్ట్రాలు, కేరళ మరియు విదేశాల్లో కూడా విజయ్కు భారీ అభిమానగణం ఉంది. వ్యక్తిగత జీవితం. 1999లో విజయ్ సాంగీత స్వర్ణలింగంను వివాహం చేసుకున్నారు. వీరికి 2 పిల్లలు ఉన్నారు. కొడుకు జేసన్ సంజయ్, కూతురు దివ్యా సాషా. విజయ్ తన కుటుంబ జీవితాన్ని ఎప్పుడూ మీడియాకు దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. సేవా కార్యక్రమాలు. విజయ్ అభిమాన సంఘాలు కేవలం సినిమాలకే పరిమితం కాలేదు. రక్తదాన శిబిరాలు, పేద విద్యార్థులకు విద్యా సహాయం, ఆహార పంపిణీ వంటి అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ సమాజానికి సేవ చేస్తున్నాయి. రాజకీయాల్లోకి ప్రవేశం 2024లో. విజయ్ తమిళగ వెట్రి కళగం లేదా టీవీకే అనే రాజకీయ పార్టీని స్థాపించారు. సమాజంలో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్ యువత మరియు ప్రజల సమస్యలపై దృష్టి సారించారు. సినిమాల కంటే ప్రజాసేవకు ఎక్కువ సమయం కేటాయించాలని నిర్ణయించుకుని రాజకీయాల్లో చురుకుగా పనిచేస్తున్నారు. విజయ్ ప్రత్యేకత. విజయ్ను అభిమానులు కేవలం హీరోగా మాత్రమే కాదు, కష్టపడి ఎదిగిన వ్యక్తిగా కూడా చూస్తారు. ఎన్నో విమర్శలు, అపజయాలు ఎదురైనా ఆయన ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు. సాధారణ హీరో స్థాయి నుంచి భారతదేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నటులలో ఒకరిగా ఎదిగారు. ముగింపు. బాలనటుడిగా ప్రారంభమైన విజయ్ ప్రయాణం స్టార్ హీరోగా, తరువాత తలపతిగా, ఇప్పుడు రాజకీయ నాయకుడిగా కొనసాగుతోంది. కష్టపడితే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చని విజయ్ జీవితం మనకు తెలియజేస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన బయోగ్రఫీల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.